బలకంపేట ఎల్లమ్మ తల్లి అండి. అసలు ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం. నేను వెళ్ళాను గుడికి. అసలు చాలా ఫేమస్ గుడి. నాకు ఒక్కసారి వెళ్ళినా కూడా అసలు ఎంత బాగుందండి. అసలు అలంకరణ చూడండి, చూసే కొద్దీ చూడాలనిపించింది, అంత బాగుంటుంది. నాకు ఫస్ట్లో మా వారు అన్నారు, నూతిలో అమ్మవారు అని చెప్పి అన్నారు. ఆ కింద అంతా నుయ్యి అంట, పైన విగ్రహం పెట్టారు. అలంకరణ కూడా అసలు ఎంత బాగుందో చూడండి. ప్లీజ్ అండి, అందరికీ కంపల్సరీ షేర్ చేయండి. తప్పకుండా అందరూ చూడాలి. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే పెళ్ళైన కొత్తలో సంవత్సరం లోపు తీసుకెళ్ళారు ఈయన. ఇది ఒకటి, సికింద్రాబాద్లో మాంకాళమ్మ తల్లి టెంపుల్, అన్నిటికీ వెళ్ళానండి. కొన్ని ప్లేస్లకి వెళ్ళా, కానీ చాలా అన్నిటికన్నా ఈ అమ్మవారు నాకు బాగా అసలు ఇది ఒకటి. సికింద్రాబాద్ మాంకాళమ్మ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఎంతసేపు చూసినా చూడాలనిపించిందండి, అంత బాగుంది. కానీ జనాలు ఎక్కువ అవడం వల్ల పక్కకి జరిపేస్తూ ఉన్నారు. కానీ అసలు అమ్మ ఏం రష్ అంటే కాలు పెడతాకలేదు మేము వెళ్ళిన టైంలో. అసలు చాలా బాగుంటుంది అమ్మవారు. బాగుంది కదండి. అసలు ఆ అలంకరణ కూడా చేసినందుకు చెప్పుకోవచ్చు, ఎంత బాగా చేశారో. మరి ఎవరు చేశారో కానీ అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి. కంపల్సరీ హైదరాబాద్లో ఉన్న, చుట్టుపక్కల ఉన్న, హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ వెళ్ళండి. అసలు చాలా బాగుంటుంది అమ్మవారు. నాకైతే బాగా నచ్చింది. అసలు నేనైతే వెళ్ళానండి, ఒకసారి వెళ్ళా. మాకు దగ్గర గంటన్నర అలా పట్టింది. గంటన్నర బండి మీదే. మేము బస్కి, ట్రైన్కి, దేనికి వెళ్ళలేదు, కానీ బండి మీదే వెళ్ళాము. గంట పట్టింది, అరగంట పట్టింది. మళ్ళీ సికింద్రాబాద్లో అమ్మవారు అయితే మాకు కరెక్ట్గా అరగంటలో వెళ్ళిపోతాం. సికింద్రాబాద్ కదా మాది కూడా. సికింద్రాబాద్లో సఫిల్గూడ మాది. మేము ఉండే సఫిల్గూడలో. కానీ అసలు చాలా బాగుంటుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇది ఒకటి కొంచెమే పెట్టి చూస్తాకి వచ్చిందనుకోవచ్చు, కావాలని అలా తీసాను నేను. చూడండి ఎంత నిండుగా, ఎంత బాగుందో. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అందుకని చెప్పి నేను అన్నిసార్లుగా పెట్టాను వీడియో. ఇది షార్ట్ వీడియో కూడా సాంగ్తో పెట్టాను. లాంగ్ వీడియో సాంగ్తో. ఇంకోటిది ఏంటంటే రాముల వారిది పెట్టానండి. అది సాంగ్ కూడా చిన్న, అంటే కొంచెం వర్డ్స్తో పెట్టాను, మాటలతో. రాముల వారిది సాంగ్తో పెట్టా, కానీ కాపీరైట్ పడిపోయింది. అందుమూలంగా నేను అది డిలీట్ చేశాను. ఇదైతే అసలు చూడండి ఎంత బాగుందో. ఎక్కువ ఇది 1 నిమిషం అలా ఉన్నా కూడా ఇంత గ్యాప్గా, ఇంత టైంగా ఎందుకు పెట్టుకుంటారంటే, ఎప్పుడైనా నేనైనా చూసుకోవడానికి ఉంటుందని. మనం పద్దాకా వెళ్ళలేము కదా, కుదరదు. మళ్ళీ అలాగే ప్రయాణాలు పద్దాక అంటే చేయలేము కదా. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే, అది సేవ్ చేసుకొని ఎప్పుడైనా పెడుతూ ఉంటాను. అలాగే ఈ మధ్య పువ్వులు పెడుతున్న రోజు. ఇది రేపో ఎల్లుండో వస్తుంది. గులాబీ పువ్వులు ఒక 4 రోజులు 5 రోజులది కలిపి చాలా బాగుందండి. అసలు చాలా పూసాయి. అలాగే మధ్యలో కూడా దేవుడికి పెట్టి కూడా, దేవుడిది కూడా చూపిస్తూ గులాబీ పువ్వులు పెడతాను. రేపో ఎల్లుండో వస్తుంది. చాలా బాగుంటుందండి. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అందరికీ షేర్ చేయండి. అసలు నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను నేను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఆల్ మీద టచ్ చేయండి. కొత్త వాళ్ళైతే బెల్ ఆల్ మీద టచ్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్లో కూడా ఆ ఫోటో దిగింది కూడా మా వారు, మేము పెళ్ళైన కొత్తలో దిగింది కూడా నేను మా వారి దాంట్లోనే ఉన్నట్లుంది. దాంట్లో ఛానల్లో ఇన్స్టాలోనూ యూట్యూబ్లోనూ మేము ఫోటో దిగింది కూడా ఉండాలి. కానీ చాలా మళ్ళీ ఇన్స్టాలో కూడా 6,000 మంది అయ్యారండి ఫాలోయర్స్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే యూట్యూబ్లో కూడా అలా అవుతే బాగుండు, కానీ యూట్యూబ్లో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు అదే బాధ. సంవత్సరానికి 1,000 అయినా ఇప్పటికల్లా 3వ సంవత్సరం కదా ఇది, 3,000కైనా దగ్గరలో రావాలి. 2,000 కూడా అవ్వటంలా, ఇంకా 200 వస్తే 2,000 అవుద్ది. ఆ 200 కూడా పూర్తవట్లేదు. చాలామంది లైవ్లు పెడుతున్నారు కదా, వాళ్ళకి సబ్స్క్రైబ్లు అయిపోతున్నాయి, వాచ్ టైం అయిపోతుంది. మా ఇంట్లో లైవ్లు ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను ఎంతమంది లైవ్లు పెట్టమన్నా పెట్టట్లేదండి. వీడియోసే నాకు తెలిసినంత వరకు చెబుతూ వీడియోస్ పెడుతున్నాను. చాలామంది వేరే వాళ్ళు పెడుతున్నారు అలా అంటున్నారు, కానీ నేను వెళ్ళినయే పెడుతున్నా. 99% నేను వెళ్ళినయే పెడతానండి. మా వాళ్ళు ఎవరైనా టెంపుల్స్ పెడితే అవి కూడా పెడుతూ ఉంటాను. నేను వేరే వాళ్ళ వీడియోస్లో తీసి నేను అలా పెట్టడం లేదు. నాకు పెడుతుంటారు. అవి ఏంటంటే ఒకేసారి 10 వీడియోస్ అన్నీ, అంటే ఒక నిమిషం వస్తాయి కదా, 10 వీడియోస్ 20 వీడియోస్ కలిపి లాంగ్ వీడియోగా పెడుతున్నాను. అది చూసి వేరే దాంట్లో చూసి పెడుతున్నాను అంటున్నారు. కాదండి, నాకు వేరే వాళ్ళు టెంపుల్స్కి సంబంధించిన వాళ్ళు అలా పెడుతూ ఉంటారు. నేను దాంట్లో పెడతాను. ఎందుకంటే అన్ని టెంపుల్స్కి వెళ్ళాలంటే ఈ డ్యూటీ బట్టి వెళ్ళడానికి కుదరదు కదా. అందుకని చెప్పి నేను టెంపుల్స్ కూడా మేము వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడు కూడా నేను తీసి పెడుతూ ఉంటాను. అసలు ఎంత బాగుందో చూడండి. మీ అందరికి కూడా నచ్చుద్దని చెప్పి నేను ఎక్కువసేపు కూడా పెట్టలేదండి, ఒక 11 నిమిషాలు పెట్టా. ఇది నాకు మటుకు అసలు చాలా 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 బాగా నచ్చింది, అందుకని పెట్టడం జరిగింది. నేను అంతకుముందు కూడా సికింద్రాబాద్ ఫస్ట్ సంవత్సరం బోనాలు సికింద్రాబాద్లో అమ్మవారికి బోనాలు ఎత్తుకుంటారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో తీసి పెట్టాను. ఫుల్ వాన ఫస్ట్ సంవత్సరం. ఈ తర్వాత సంవత్సరం నుంచి నేను పెట్టలేదు. సికింద్రాబాద్లో అమ్మవారు కూడా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందో చూడండి. చక్క చామంతి పువ్వులు, గులాబీ, మళ్ళీ వైట్ చామంతి ఇవన్నీ కలిపి పెట్టారు. అసలు ఎంత బాగుందో కదండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్స్లో పెట్టడం మర్చిపోవద్దు ప్లీజ్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దండి. బూడిద గుమ్మడికాయ మీద పెట్టారు చూసారా, అమ్మవారికి దిష్టి లేకుండా, దిష్టి తగలకుండా బూడిద గుమ్మడికాయతో దిష్టి తీస్తారు కదా, మరి ఎందుకు అలా పెట్టారో నాకు తెలియదండి. గుమ్మడికాయ మీద పెట్టారు. మీకు ఎవరికైనా తెలిస్తే, అమ్మవారికి దిష్టి తీసి బయటపడేయడం తెలుసు, మరి ఇక్కడ ఏంటో గుమ్మడికాయ పెట్టి వెలిగించారు, అర్థం కాల నాకు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే తెలియలా, అందుకని నేను అడుగుతున్నాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. నేను లైవ్ పెట్టనండి, ఓన్లీ లాంగ్ వీడియోసే. కావాలంటే లైవ్ దాంట్లో కూడా చూడండి. నా లైవ్ వీడియోస్ ఉండవు ఎక్కువ. సరే అండి, బాయ్ అండి.